వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే యూపీఐ యూజర్లకు షాక్. త్వరలో చెల్లింపులపై జీఎస్టీ. ఎంత దాటితే జీఎస్టీ పడుతుంది అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విషయం గురించి మీకు పూర్తి క్లారిటీ రావాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మీకు తెలియడం జరుగుతుంది. జీఎస్టీ ఆన్ యూపీఐ. దేశంలో డిమానిటైజేషన్ తర్వాత ప్రజలకు యూపీఐ సేవలను ఫిన్టెక్ కంపెనీలు చేరువచేశాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో మారుమూల పల్లెలకు సైతం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వ్యాప్తి చెందింది. ఇదంతా సాధ్యం కావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే యూపీఐ చెల్లింపుల మీద ఎటువంటి ఛార్జీలు, అదనపు ఖర్చులు లేకపోవడమే అని చెప్పవచ్చు. ఎందుకంటే భౌతికంగా డబ్బు వాడినప్పుడు మనము ఎవరికి డబ్బులు చెల్లించాల్సి ఉండదు. అదేవిధంగా ఈ యూపీఐ ద్వారా మనము డబ్బులు పే చేసినప్పుడు కూడా ఎటువంటి ఛార్జీలు అనేవి చెల్లించాల్సి లేదు. కాబట్టి ఈ డిజిటలైజేషన్ అనేది బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే త్వరలోనే భారత ప్రభుత్వం 2000 పైబడి చేసే ట్రాన్సాక్షన్కు 18% చొప్పున జీఎస్టీని వసూలు చేయాలని ప్రపోజల్ ఉంది అని చెప్పేసి ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రజల జీవితంలో యూపీఐ వినియోగం సాధారణ చర్యగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ ఇంతకుముందు డబ్బులు పెట్టుకొని తిరిగేది, ఇప్పుడు ఎవరు చూసినా డబ్బులు ఫోన్పే, గూగుల్ పేని వాడి చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ తరుణంలో పన్ను ఆదాయం పెంచుకునేందుకు దీనిని ఒక పెద్ద మార్గంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందనే వార్తలు వస్తున్నాయి. చాలామంది ప్రజలు దీని మీద ఆగ్రహంగా ఉండగా, ఇది అమల్లోకి వస్తే సాధారణ వినియోగదారుల నుంచి చిన్న వ్యాపారుల వరకు అందరిపై అదనపు భారాన్ని కలిగిస్తుందని ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పరిశీలనలో ఉన్న ప్రపోజల్ ప్రకారం ఏకకాలంలో 2000 కంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్ మీద 18% జీఎస్టీని ప్రభుత్వం వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అయితే ఉండడం జరిగింది. ఈ చర్యతో డిజిటల్ చెల్లింపులు మరింతగా నియంత్రిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం చూడడమే ఒక కారణం అని తెలియవస్తుంది. 2000 పైన చేసే యూపీఐ పేమెంట్స్పై కేంద్రం 18% జీఎస్టీ విధించనున్నట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించడం జరిగింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని కొట్టిపాడేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏమీ లేవని స్పష్టం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని భావించినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.